మళ్ళీ ఈ వీడియో ద్వారా నేను 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకి కోరుకునేది ఒకటే, ముందుగా ఈ ఆర్టీఓ వ్యవస్థని సరిచేయండి. ఆర్టీఓ వ్యవస్థని సరిచేయండి, వాళ్ళతో పని చేయించండి. ఒక ఏసీ రూమ్లో ఉండడం కాదు, రోడ్డు మీద దిగి పని చేయాలి. ముఖ్యంగా కర్నూలులో ఉండే ఆర్టీఓల్ని సస్పెండ్ చేయండి, బ్రేక్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయండి, ఆర్టీఓని సస్పెండ్ చేయండి, ఆర్టీఓ డీటీసీ గారిని కూడా సస్పెండ్ చేసేయండి. కర్నూలులో ఎంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసేయండి. ఫస్ట్ ఆ పని చేయండి. ఎందుకంటే ఈ ట్రావెల్స్ మాఫియా నడచడానికి కారణం ఈ ఆర్టీఓ సంస్థ వాళ్ళకి డబ్బులు కావాలి. ట్రావెల్స్ వాళ్ళకి, ఆర్టీఓ వాళ్ళకి లంచం కావాలి. లంచం ఉంటే ఎటువంటి పర్మిట్ లేకుండా, ఎటువంటి పేపర్లు లేకుండా బండ్లు వదిలేస్తారు. మళ్ళీ కర్నూలు విషయానికి వస్తే, నేను కూడా కర్నూలు వాసినే. కర్నూలులో ఇల్లీగల్ గా ఎన్ని బండ్లు తిరుగుతున్నాయి తెలుసా? కర్నూలులో ఇల్లీగల్ గా ఎన్ని బండ్లు తిరుగుతున్నాయి తెలుసా? మళ్ళీ ఆర్టీఓలకి తెలీదా? కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆర్టీఓ వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ వాస్తవాలు చెప్తే కర్నూలులో ఇల్లీగల్ గా తిరిగే వాళ్ళందరూ కూడా నా ప్రాణాలు తీస్తారు. ఖచ్చితంగా నా ప్రాణాలు తీస్తారు. నిజం చెప్తున్నాను, నా ప్రాణాలు మిలుగవు. మీకు ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కొన్ని వందల వేల మంది ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరుడుగా నాది. మళ్ళీ కర్నూలులో ఇల్లీగల్ గా చాలా బండ్లు తిరుగుతున్నాయి. ఈ బండ్లు తిరగడంతో టాక్సీ డ్రైవర్లు ఎంత నష్టపోతున్నారు తెలుసా? ఇక్కడ కొద్దివరకు ప్రభుత్వాలు కూడా తప్పిదం ఉంది. ఏవేవో యాపులకి పర్మిషన్ ఇచ్చేస్తారు. ఆ యాపుల ద్వారా కూడా ఇటు ప్రజలకి సేఫ్టీ లేదు. ఆ యాపులు వచ్చినందుకు టాక్సీ డ్రైవర్లకి చాలా నష్టం. ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారో, ఆ యాపుల వాళ్ళు మీకు ఏమైనా డబ్బులు ఇస్తారో నాకైతే తెలియదు, కానీ దీని ద్వారా నష్టం జరుగుతుంది. ప్రజలకు ఎటువంటి సేఫ్టీ లేదు. ఆ యాపుల ద్వారా ఏదో బాబ్లా అంట ఏదేదో యాపులు వచ్చి బుకింగ్ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఊరిని, స్టాండ్ని నమ్మిన డ్రైవర్లు నష్టపోతున్నారు. వేరే రాష్ట్రాల బండ్లు కర్నూలుకు వచ్చి జనాలను వేసుకొని పోతుంటే వైట్ బోర్డు మీద ఆర్టీఓ వాళ్ళు చూస్తా ఉన్నారు.